కూటమి ప్రభుత్వం హామీ మేరకు అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ అన్నారు. సోమవారం కాకినాడ నగరం గుడారిగుంట ఎమ్మెల్యే నివాసం వద్ద కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలు గౌరవప్రదంగా కలిసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో అంగన్వాడీలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసిందని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అంగన్వాడీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ గెలుపు నేపథ్యంలో సోమవారం కూడా శుభాకాంక్షలతో అభినందనల వెల్లువ తలపించింది. ఉదయం నుండి జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఆయా మత పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే పంత నానాజీకి శుభాకాంక్షలు తెలిపారు. అంగన్వాడీకి రక్షణగా ఉంటామని, వారి ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వారి జీతాలు పెంచుతామని మేము అనేక సందర్భాల్లో చెప్పినట్టు చేసేటట్టు అలవాటు ఇవాళ మా ఉమ్మడి పార్టీలో మా ఉమ్మడి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుంచి కూడా అంగన్వాడీ కానీ డాక్టర్ కానీ ఇటువంటి సంఘాలని పెంచి పోషించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మొన్న కాకినాడ సభ వచ్చినప్పుడు కూడా వీరి యొక్క ఉద్యోగ భద్రత గురించి ఆయన అడగడం జరిగింది. ఆయన ఖచ్చితంగా దాన్ని ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆయన ఖచ్చితంగా మేము ఉద్యోగ భద్రత విషయంలో ఆయన కల్పిస్తానని ఆశిస్తాను. ఆయన తోడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన మంచి హృదయం గల వ్యక్తి. ప్రత్యేకంగా ఎవరైతే దిగువ రేఖ కింద ఉన్నారో వారి పట్ల ఆయనకి మమకారం, వాళ్ళకి ఏదో చేయాలన్నటువంటి ఇది పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఉంటుంది. ఆయన ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉండడం, అలాగా పంచాయతీరాజ్, గ్రామీణ శాఖ ఇటువంటి శాఖలు, ముఖ్యమైన శాఖలు, ప్రజలకు ఏదైతే ఉపయోగపడతాయో అటువంటి శాఖలన్నీ కూడా ఆయన దగ్గరే ఉండడం మన అదృష్టం. ఖచ్చితంగా ముందు అంగన్వాడీలే కాదు, ప్రతి ఒక్క చిరు ఉద్యోగులు పట్ల ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ఆ చిరు ఉద్యోగుల యొక్క భద్రత గురించి ఎప్పుడు ఆలోచిస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను.